హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు దేవుని పాద సన్నిధిలో మనమందరము కలిసి ఇంతవరకు దేవుని స్తుతించినాం, ఆరాధించినాం, దేవుని మహిమపరిచినాం. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన సాక్ష్యాలను కూడా సంఘంలో మనం విన్నాం. వాటన్నిటి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? హల్లెలూయా, ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంకి వెళ్దాం. పిల్లరా, జీవం కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్య పాసన్నిధికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. నన్ను నీ సిలువ చెట్టును మరుగుపరుచుకోండి యేసయ్య. పరిశుద్ధాత్మదేవ, మీరే మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడకపోతే సమస్తం వ్యర్థము తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రసన్నతతో ఈ స్థలాన్ని ఆవరించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నది. నీకు స్తోత్రం. మీరే మాట్లాడండి తండ్రి. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామాన వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హలో. మొదటి రాజులు 18వ అధ్యాయము 41వ వచనం. ఫస్ట్ కింగ్స్ 18th chapter 41st verse. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబు చెప్పగా, నెక్స్ట్ ఆహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము కాళ్ళ మధ్య ఉంచుకొని. ఈ విషయం మనకి అందరికి తెలుసు. అలాగే 19వ అధ్యాయము 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడును యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. చూడండి, సైన్యము గల అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా. దేవుని కోసం మహారోషంగా నేను ఒక్కడే బ్రతుకుతా ఉన్నాను, ఆయన కూడా నన్ను కూడా చంపేయాలనుకుంటా ఉన్నారు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 7,000 మంది నేను రిజర్వ్ చేసి పెట్టుకున్నాను అన్నాడు. అది 18వ వచనంలో చూడండి. ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకు నోటితో వాని ముద్దు పెట్టుకొని నుండి 7,000 మంది ఇంకను మిగిలి ఉన్నారు. సో ఏలియా ఏమన్నాడు? స్టార్టింగ్ ఎట్లా చేస్తున్నారండి మీరు? సైలెంట్ అయిపోయారు స్టార్టింగ్లోనే. ఏలియా ఏమన్నాడు? దేవుని కోసం మహారోషంగా బతికేది నేను ఒక్కడే మిగిలిపోయినాను. దేవుడు ఏమన్నాడు? నీలాంటోళ్ళు 7,000 మంది ఉన్నారు. ఏలియా ఏమన్నాడు? నేను ఒక్కడే ఉన్నాను ప్రభు, ఒకడే మిగిలిపోయినాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా. సరే, మెసేజ్ టైటిల్ ఏం లేదు కానీ ఒకవేళ మెసేజ్ టైటిల్ పెట్టుకోవాలనుకుంటే, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒక్కడు మాత్రమే కాదు. యు ఆర్ నాట్ అలోన్. కన్నడలో, తెలుగులో ఏమంటారు దాన్ని? నువ్వు ఒంటరి వాడివి కావు. అది కన్నడలో నేను ఒబ్బంటిగా నల్ల. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏలియా గురించి చెప్పే ముందు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. ఆ వ్యక్తి పేరు ఆహాబు. ఇప్పుడు ఆహాబు అనండి, ఆహాబు అనండి, పలకాల పేర్లు మనం. నేను ఇంతకుముందు ఒక
ఇశ్రాయేల్ గురించి ఒక ఇతిహాసం చెప్పాను, స్టోరీ గుర్తుందా మీకు? ఇశ్రాయేల్ దేశము 2 భాగాలుగా విభజించబడింది, నార్త్ అండ్ సౌత్గా. నార్త్ దేశాన్ని ఏమని పిలిచినారు? ఇశ్రాయేల్గా పిలిచినారు. కింద దేశాన్ని యూదాగా పిలిచినారు. పైన దేశంలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు ఉన్నాయి. కింద 2 గోత్రాలు. మర్చిపోయినారా? సో ఈ ఆహాబు రాజు పైన దేశానికి సంబంధించినవాడు, ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినవాడు. సరే, ఒక్కసారి చూడండి, వీని గురించి ఒక్కసారి చదవాలి మనం. 16వ అధ్యాయం ఓపెన్ చేయండి త్వరగా. 30 వచనం, అందరు జాగ్రత్తగా వినాలి. 16:30. ఓ మీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనమును చేసెను. అబ్బా, ఏం సాక్ష్యం అండి! తన తండ్రుల్లో ఎవరు చేయలేదంట అంత పాపం మనోడు చేసినాడంట. తన పూర్వీకులలో ఎవరు చేయనంత చెడుతనం మనోడు చేశాడు. తర్వాత నేబాతు కుమారుడైన యెరోబాముకు జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టుకు స్వల్ప సంగతి అని అనుకొని అతడు సీదోనియులకు రాజు అనే ఎత్బాయిలు కుమార్తె అయిన యెజుబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మొక్కుచుండెను. నెక్స్ట్, షోమ్రోనులో తాను బయలును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. తర్వాత మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఏం చేసినాడంట? మీరు మాట్లాడాలి. దేవునికి ఏం చేసినాడంటే, ఇశ్రాయేల్ అందరిలో అంత పాపం ఎవరు చేయలేదంట. అంత పాపం చేసినందుకు, అంత పాపము చేసి దేవునికి కోపము పుట్టించాడు. దేవునికి కోపం వచ్చేలాగా చేశాడు. దేవునికి కోపం రగులుకునేలాగా చేశాడు. పాపం మీద పాపం చేసి, అప్పటికే తండ్రికి మించిన పాపాలు చేశాడు. తర్వాత నెక్స్ట్ ఏం చేసినాడు? యెజుబేలుని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏం చేసినాడు? దేవతా స్తంభములు కడతా ఉన్నాడు. తర్వాత బయలుదేవతకు ఆరాధన చేస్తూ ఉన్నాడు. అసలు రాజు అయింది ఇశ్రాయేలు దేశానికి, చేస్తున్నది ఎవరికి? బయలుదేవతలకి, అన్య దేవతలకు ఆరాధన చేస్తూ అన్య ఆచారాలు, అన్య మతాల గురించి అన్ని విచిత్రమైన పనులు చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు దేవుని కోపము రగులుకొనిందంట. దేవునికి కోపము పుట్టించాడంట. గమనించాలందరూ, దేవుడికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చిన వెంటనే, దేవుడు కోపం వస్తే అక్కడ అసలు మామూలుగా ఉండే సంగతులు. ఆ టైంకి జనాలు నాశనం అయిపోతారు. కాకపోతే దేవుడు ఏం చేశారంటే, ఆ కోపం వచ్చినప్పుడు ఒక దైవ సేవకుని పంపించాడు. ఆ దైవ సేవకుని పేరే ఏలియా. ఆయనకొచ్చిన కోపంలో పుట్టుకొచ్చాడు ఏలియా. ఆయనకొచ్చిన కోపంలో మొత్తం దేశం నాశనం అయిపోవాల్సింది. ఆ టైంలో ఏలియా దిగి వస్తాడు. ఈయన మామూలుడు కాదండి. ఏలియా మహారోషము కలిగిన దేవుని సేవకుడు. ఆయన నిజముగా దైవజనుడు. ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఆమె చెప్పట్లేదు. ఆయన సాదా సీదా సేవకుడు కాదు, రోషము కలిగిన దైవజనుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన వచ్చేమంటాడంటే, మీరు చేసిన పనులకు దేవునికి కోపం వచ్చింది, అందుకే దేవుడు ఈ దేశం మీదకి కరువు తీసుకురాబోతున్నాడు అన్నాడు. ఏమన్నాడంటే, వర్షము పడదు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నేను ఇంకొకసారి పడు అన్నంత వరకు వర్షము రాదు అన్నాడు. ఏం దమ్మండి ఆ మాట చెప్పాలంటే. ఆయన ఏమన్నాడు? నేను ఇంకొకసారి వర్షం పడాలి అన్నంత వరకు వర్షం పడదు, అంతే. మీకు అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుందండి? ఒక దైవజనుడు ఏమన్నాడు? ఇంకొకసారి వర్షం పడు అన్నంత వరకు పడదు, అంతే. వర్షం పడదు అంతే. హల్లెలూయా. తర్వాత కొన్ని సంగతులు జరుగుతాయి. ఏలియా వర్షం పడకపోయినా, దేశంలో కరువు వచ్చినా దేవుడు ఏలియాని చాలా అద్భుతంగా కాపాడినాడు, అద్భుతంగా పోషించినాడు. ఎలా పోషించినాడు చెప్పండి? కాకి చేత, కాకులము చేత పోషించినాడు. కాకి చేత ఏమంటారు, రొట్టె మాంసం తీసుకొచ్చాడు. తర్వాత పక్కన ఒక కాలువ పారుతూ ఉంటే ఆ కాలువలో నీళ్ళు తాగి ఆయన జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. అలా అవుతున్న టైంలో కొన్ని రోజులు అలాగ జరిగింది. కాకి స్విగ్గీ ఆర్డర్స్ తీసుకొని, అంటే అదే ఆ కార్యం అంతా జరిగిన తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు కాలువని ఖాళీ చేశాడు. ఆ ఖాళీ అయిపోయింది. కానీ బైబిల్లో దేవుడే ఖాళీ చేసినట్టు ఉంటుంది అనమాట. ఆ ఎండిపో చేసిన ఉంటుంది. అంటే దేవుడు కాలువలను ఖాళీ చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడండి. ఆ కాలువలు ఖాళీ అయిపోయినాక ఇప్పుడు ఏలియా దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏలియా నువ్వు అర్జెంటుగా ఒక విధవరాలు ఇంటికి పో. ఆమె ఏం చేస్తూ ఉందంటే, వాళ్ళ ఇంట్లో కొంచెము పిండి కొంచెం నూనె ఉంది.
ఆ కొంచెం పిండి కొంచెం నూనెతో కొంచెం 2 రొట్టెలు చేసుకొని ఆమె తన కుమారుడు ఇద్దరు తిని చనిపోవాలనుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇంటికి పో. ఏమండి, కరువు కాలంలో భోజనం పెట్టాలంటే ఎక్కడ పంపాలి? దేవుడు స్టాక్ ఎక్కువ ఉన్న ఇంట్లో పంపాలి. రేషన్ దండి కొంటూ చూసారా, బస్తాలు ఉంటాయి కదా, అట్లా ఇంటికి పంపాలి. కానీ దేవుడు ఏంటి ఎలా పంపిస్తున్నాడు చెప్పండి? వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళ మీద పడమంటా ఉన్నాడు. అవునా? కానీ దేవుడు కార్యాలు ఇలాగా ఉంటాయి. హల్లెలూయా. నీకు ఏమీ లేనప్పుడే దేవునికి ఇమ్మంటాడు ఆయన. నాకు తెలుసు ఖచ్చితంగా ఎవరు ఆమె అంటారు. దీనికి మీరు అనాల్సిన పర్లేదండి, సానుభూతి చూపిస్తాను నా మీద. నేనేమంటున్నానంటే, దేవుడు ఏమి లేనప్పుడే బా ఈయన కరెక్ట్ టైంకి వస్తాడప్పా అనిపించేలాగా చేస్తాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? కరెక్ట్ టైంకి వచ్చాయన. నేను మా కుమారుడు ఇద్దరు తిని చచ్చిపోదాం అనుకుంటే ఈ టైంకి రావాలా? పీక్కొ తింటారు మనుషుల్ని అనుకునేది ఆమె. ఏమనుకునేదండి? ఆయన వచ్చి ఏమంటున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నావు అంటే, ఏదో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, తిని చచ్చిపోదాం అనుకుంటున్నావు అంటే అన్నాడు. అనింది ఆమె. ఆ మాట నాకు ఎవరైనా ఏమంటారు చెప్పండి? చచ్చిపోమంటారు అంతే. తిని సరే తినమ్మా అని చచ్చిపోమంటారు, సరే నువ్వు తినమ్మా అంటారు. కానీ ఈయనేమంటున్నాడు? నాకు పెట్టు. ఎట్లుంటుందండి ఆ టైంలో మామూలుగా? అదే దైవసేవకుడు మామూలుగా మీ ఇంటికి వచ్చి అన్నాడు అనుకో, అప్పుడే ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నారు పాపం మీరు. ఎవరు మీ ఇంట్లో అందరూ తిని రాత్రి పడుకోవాలండి. టైం అయిపోయింది, ఇంకా షాప్లను మూసేసిన, ఇంట్లో కూడా ఏం చేసుకోలేదు. కరెక్ట్ టైం పాస్టర్ గారు వచ్చినారు. ఏమ్మా ఇంట్లో భోజనం ఉందా? ఏం లేదు సార్, ఇప్పుడే తింటే మేము. మీకు తెలుసు కదా, అంగడిలో మూసేసింది అంటావు, అవునా లేదా? పోనీ అన్నాం అనుకో, సరే ఉంది ఒక ప్యాకెట్ ఉంచారు, అదే పిల్లోడి పెడదాం అనుకుంటున్నాను. తీసుకురా ప్యాకెట్ తీసుకురా అంటే ఆమె ఏమనుకుంటావు మనసులో? బా నీకు ఇంట్లో లేదా, మా ఇంటి మీద వచ్చి పడాలను, అది ఈ టైంకి వచ్చినావు అనుకుంటారు కదా. కానీ ఆమె ఏమని చెప్పండి? ఏమైనది? ఆమె పెట్టేసిందండి. దేవుడు కావాలని అంటాడు, కావాలని చేస్తాడు. అట్లే ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. అది మీ పైన పడి పీక్కొని తిన్నట్లు ఉంటుంది, కానీ మీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు పెడితే ఆ పిండి ఖాళీ కాదు, ఆ నూనె ఖాళీ కాదు. ఆమె చెప్పట్లేదు ఎవరు? కరువులో కూడా దేవుడు నీ పరువు నిలబెడతాడు. ఆమెన్. కరువులో కూడా ఇంట్లో ఖాళీ కాకుండా దేవుడు ఉంచుతాడండి. ఆమె చెప్పట్లేదు ఎవరు? అయిందా? అసలు ఏం సప్లై చూడండి. పోయి కాకి దగ్గర తీసుకురమ్మంటారు. కాకి మాత్రం ఉన్నది తీసుకోపోతుంది, కానీ తీసుకొని పెట్టే రకం కాదు అది. కానీ దేవుడు దాంతోనే పెట్టిస్తాడు. ఆమెన్. ఎవరైనా ఉన్నోళ్ళ ఇంటికి పంపించలేదు, పేదోళ్ళ ఇంటికి పంపించాడు. ఎందుకు? ఉన్నోళ్ళకి ఉంటుంది, కానీ పేదోళ్ళకి దేవుడు దిక్కు కాబట్టి, దేవుడు కార్యం చేయాలని కాబట్టి. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఇంకా మొత్తం ఏమి లేని చోట పంపిస్తాడు, అక్కడి నుంచి కార్యం స్టార్ట్ చేస్తాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? సరే, ఈ సంగతి ఇట్లా జరుగుతూ ఉంటే దేశంలో కరువు. చెప్పండి, కరువు అనండి. ఏం జరుగుతూ ఉంది? చాలా రోజులైన తర్వాత అని ఉంటుంది బైబిల్లో. అని రాసేసినారు, అయిపోయింది. కానీ ఆ కరువులో ఎవరు ఎట్లా చచ్చిపోయినారు, ఎట్లా బతికినారు అన్నీ లేదు. చాలా రోజులైన తర్వాత అని ఉంటుంది. ఏముంటుంది? ఆ కరువులో చాలా రోజులైన తర్వాత దేవుడు ఏలియాకి అంటాడు, ఏలియా నువ్వు అహాబ్ రాజు దగ్గర పో, నువ్వు పోయి చెప్పు, ఇట్లా నేను వర్షం మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాను పో అంటాడు. అప్పుడు ఏలియా బయలుదేరుతా ఉన్నప్పుడు ఇక్కడ ఆహాబు కింద ఒకడు ఉంటాడు, ఉపధ్య అని. ఆడు మంచోడు, పాపం దేవుని చాలా నమ్ముకున్నాడు మనోడు. సేవకులందరినీ ఒక గుహలో పెట్టి అంటే ఏమంటారు దాన్ని, పోషిస్తూ ఉన్నాడు మనోడు ఆ ప్రమాదకరమైన సిచ్యువేషన్లో. ఆహాబు ఉపధ్యకు చెప్తాడు, ఉపధ్య నువ్వు అటువైపు నేను ఇటువైపు పోతాను, ఎక్కడన్నా నీళ్ళు దొరుకుతాను చూడు, మన పశువులన్నీ చచ్చిపోయేలాగా ఉన్నాయి, ఎక్కడన్నా నీళ్ళు తెచ్చుకుందాం పదాన్ని. ఇద్దరు దేశం మీద పడతారు. ఆ టైంలో దారిలో వస్తున్నప్పుడు ఏలియా ఉపధ్య కనిపిస్తాడు. ఉపధ్య కనిపించిన వెంటనే ఉపధ్య షాక్ అయిపోతాడు. అయ్యా మీరేనా? నేనే. ఎక్కడ పోతున్నా? మీ దగ్గరకు వస్తున్నా, పద అహాబ్ దగ్గర మీ పోయి రాజు చెప్పు, నేను వస్తున్నా అని చెప్పు అంటాడు. అప్పుడు ఉపధ్య ఏమనాలా? నన్ను చంపేకి వచ్చినావా నువ్వు అంటాడు. ఏమంటాడు? నన్ను చంపేకి వచ్చినావా? నేనే దొరికినాను నీకు. నీ పేరు చెప్తే మండిపోతున్నాడు ఆయన. ఎందుకు? ఈ కరువు వచ్చింది ఎవరి వల్ల? నువ్వు చెప్పినావు కదా, వర్షం రాదంటావు కదా, నీ వల్లనే ఇట్లా జరిగింది. నీ పేరు చెప్తే మండిపోతున్నాడు. నీకోసం మనుషులు పంపించినాడు, దొరకట్లేదు. ఇప్పుడు నేను పోయి ఏలియా వచ్చినాడు, నన్ను చంపడా? నేనే దొరికినాడు నీకు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ఉపధ్య చాలా ఫీల్ అయిపోతున్నాడు.
లేనిపోని టెన్షన్ తీసుకుంటున్నాడు. అసలు దగ్గర దగ్గర 10-15 వచనాలు అదే ఉంటుంది కాన్వర్సేషన్. ఏముంటుందంటే, నేను పోతే చంపేస్తాడు, నేను పోతే రాజు చంపేస్తాడు. ఎందుకు చంపేస్తారంట? ఏలియా వచ్చినాడని చెప్తే చంపేస్తారంట. ఫుల్ టెన్షన్ తీసుకుంటున్నాడు. ఆడ పోయి చెప్తాడు లాస్ట్కి, ఉపద్య పోయి ఇట్లా ఏలియా వచ్చినట్టు ఏం సంపుడు పెట్టాడు, ఏం చేయడు, ఆబు కేర్ కూడా చేయడు. దానికి అనవసరం టెన్షన్ తీసుకున్నాడు. సరే ఏదేమైనా కానీ ఏలియా ఎంటర్ అవుతాడండి. ఎంటర్ అయిన వెంటనే అహాబు అంటాడా, వస్తువా, దరిద్రం నువ్వే తీసుకుని వస్తే దేశానికి, శ్రమ అంతా నీ వల్లే వచ్చింది. కాదబ్బా నువ్వు దేవుని పిల్లడు అంటావు, అట్లా మాట్లాడతారా ఆడన్నా? దైవసేవకుడు అంటావు, అట్లా శాపాలు ఇచ్చేది. మేము ఇట్లా దైవసేవకు చూడలేదు తీప. దైవసేవకులు ఎట్లుండాలి, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం మాట్లాడాలి. నువ్వు పొలం ఆశీర్వదించబడతావు పో, నీ ఇంట్లో ఆశీర్వదించబడతావు పో, అట్లా అనాలి. నువ్వేమి ఇట్లా కొత్తగా వర్షం రాదు, కరువులో ఉంటావు, నీ వల్ల నీ దరిద్రం వచ్చింది మాకు అంటాడు. అప్పుడు ఏలే అంటాడు, మనోడు మామూలుడు కాదండి, మనల్ని రెచ్చగొట్టకూడదు. అసలు యాక్చువల్ ఎందుకు వచ్చినాడు ఏలే చెప్పండి? ఎందుకు వచ్చాడు చెప్పండి? వర్షం కోసం కదా. మనోడు ఇట్లా మాట్లాడేటప్పటికి ఏలే ఏమంటాడు, రే దరిద్రం వచ్చింది నా వల్ల కాదు, ఎవరి వల్ల? నీ వల్లే. మీరారా దేవునికి నువ్వు ఇష్టం వచ్చినట్టు బతికినావు, దేవునికి కోపం వచ్చింది. ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేవాడు, ఇంకా దేవుడు కాపాడుతున్నాడు, అది పక్కన పెట్టి నా మీద వేస్తావా? సరే ఒక పని చేయి, మీ మనుషులందరినీ తీసుకురా అక్కడికి, కర్మేల పర్వతం మీదకి, మీ ప్రవక్తలందరూ తీసుకురా, ఒక డిసైడ్ చేద్దాం, ఒక ఛాలెంజ్ చేద్దాం ఈరోజు. నీ దేవుడు నిజమైన వాడా, నా దేవుడు నిజమైన ఛాలెంజ్. ఏమంటాడు? ఈరోజు తేలిపోవాలంతే. నీ ప్రవక్తలందరూ తీసుకురా పైకి, జనులందరూ తీసుకురా, ఆ కర్మేల పర్వతం పోదాం పద. అక్కడ పోయినారు, ఒక బలిపీఠం కట్టినారు. అప్పుడు అంటాడు ఏలియా, ఇదిగో ఈ బలిపీఠం మీద ఆ దూడ పెట్టినాం కదా, అది వచ్చి పైనుంచి అగ్గి వచ్చి దాన్ని కాల్ చేయాలా మీరు ప్రార్థన చేస్తే. అది ఛాలెంజ్. పైనుంచి అగ్గి వచ్చిందంటే మీ దేవుడు నిజమైనడు, లేదా నా దేవుడు నిజమైనడు. తేలిపోవాలి ఈరోజు. ఎన్ని రోజులని రెండు ఆ మాట చాలా బాగుంటుంది. ఒకసారి చదువుతామండి ఆ మాట. 18:21 వచ్చిన చాలా ఇష్టం ఆ మాట. 18:21 త్వరగా చదువుదాం. 18:21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించిడి, బయలు దేవుడైతే వాని అనుసరించిడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక్క మాట నన్ను పలుకలేకపోయిరి. హల్లెలూయా. ఏమన్నా అంటే, ఉంటే దేవుని వైపు ఉండు, లేకుంటే బయలు వైపు ఉండు, ఏదో ఒకటి డిసైడ్ అయిపో త్వరగా. 2 వైపులు ఉండొద్దు. దేవునికి నచ్చదు, అది ఎవరికి నీకు హానికరం కాదు. రత్నకుమార్ గారు అంటారు, ఆయన దైవంతో ఆ మాట దేవునితో ఆట, ఆయన అంటారు, ఏమంటారంటే 2 పక్కలు ఉన్నాడు ఎట్లా ఉంటాడు, ఫుట్బాల్లో ఉంటాడు అంట. ఎలా అంటాడు? ఫుట్బాల్ అంటే 2 టీములు ఒకే బాల్ని తంతాయి అనమాట. అర్థమైందా? అట్లా నువ్వు ఫుట్బాల్ లాగా అయిపోతావు. అట్లా దేవుని దగ్గర తన్నించుకుంటే దయ నుంచి 2 పక్కలు తన్నించుకునే ఉంటావు అనమాట. అందుకే ఏదో ఒక టీం త్వరగా వచ్చేయాలి నువ్వు. ఆమె చెప్పట్లేదు. అర్థమైందా? నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఏలియా ఒక ఛాలెంజ్ చేస్తారండి, డిసైడ్ అయిపోండి త్వరగా అని చెప్పి, సరే మీరు ప్రార్థన చేయండి, స్టార్ట్ చేయండి, తేలిపోవాలి ఈరోజు. ఆ బలిపీఠం మీద ఏముంది? దూడ ఉంది, అది వచ్చి కాలిపోవాలి. ప్రార్థన చేయండి, స్టార్ట్ చేయండి. మనోళ్ళు స్టార్ట్ చేసినారు, పొద్దున్న స్టార్ట్ చేసినారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, గట్టిగా శ్లోకాలు చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, మంత్రాలు అది చెప్తున్నారు. ఏం జరగట్లేదు, అగ్గి ఏం రావట్లేదు. ఒరే చూడరా ఏమైనా వస్తుందో చూడరా అని పక్కన పడితే అసలు ఏం రావట్లేదు. పాటలు పాడుతున్నారు. 2nd సెషన్ స్టార్ట్ అయింది, 3rd సెషన్ స్టార్ట్ అయింది, 4 చేస్తూనే ఉన్నారు కానీ రావట్లేదు. ఈ ఏలే ఏం చేస్తారంటే ఇంకా ఎట్టకారంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఒరే మీ దేవుడు పడుకున్నాడేమో రా, కొంచెం లేపండి. మీరు ఎంత పాటలు పాడినారు, రావట్లేదు కదా మనడు, పడుకున్నాడే మీ దేవుడు, లేపండి ఒకసారి, కొంచెం గట్టిగా పాడండి రా. మరి ఏమంటాడంటే, నేను చెప్పకూడదు మాట, వాష్రూమ్ పోయినాడేమో మీ దేవుడు, పోయినాడేమో, లేపండిరా కొంచెం. ఏంద్రా మీరు అసలు గట్టిగా పాడండి, పడుకున్నట్లున్నాడు, లేపండిరా అంటే వీళ్ళు పాట స్టార్ట్ చేసినారు. లేయట్లేదు, ఏం చేస్తాం, అగ్గి రావట్లేదు. అందుకే సరే చాలా చెప్పొచ్చండి, కాకపోతే నేను స్టాప్ అయిపోతున్నాను. ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడితే చెప్తుందండి, ఓకేనా? సరే, సో పాటలు పాడుతాను రావట్లేదు, ఎంత చేసినా రావట్లేదు. లాస్ట్కి మనోడు ఏం చేస్తారంటే, ఒరే అట్లా కాదు కానీ మీరు ఆగండి, మీ వల్ల కాదని చెప్పి మనోడు స్టార్ట్ చేసినాడండి. ఏం చేసినాడంటే, బలిపీఠం దగ్గర పోయి నీళ్ళు, ఏమండి అగ్గి అంటుకోవాలంటే నీళ్ళు వేయాలా, పెట్రోల్ వేయాలా? కెరోసిన్ పెట్రోల్ వేస్తే అగ్గి దమ్మని అంటుకుంటుంది, అవునా?
మనోడు ఏం చేసినాడు, నీళ్ళు పోసినాడు. ఎంత నీళ్ళు పోసినాడంటే ఆ బలిపీఠం చుట్టూ నీళ్ళు పోసినాడంట. ఒకసారి కదా 3 సార్లు పోసినాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, అగ్గి వస్తే పైనుంచే రావాలి, సైడ్ నుంచి వచ్చి నువ్వు అంటించినావని కానీ మోసం చేసేకి లేదు. ఇక్కడ ఏమప్ప నువ్వు అంటించినావు సైడ్ నుంచి మేము చూడలేనప్పుడు సంబంధం లేదు. కావాలంటే చూసుకుని అంత నీళ్ళు వేసుకున్నాను కావాలంటే. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేసినట్టు అంతే. ఆయన ప్రార్థన చేస్తుండే ఆకాశం ధన్ 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 సౌండ్ వచ్చింది. వీళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి సౌండ్ వచ్చిందో. రే సౌండ్ ఎక్కడదా అంటే, అరా కింద కదన్న పైన చూడు. అదో పైన చూస్తేనే ఆకాశం నుంచి అగ్గి బయలుదేరి అక్కడున్న ఆ బలిపీఠం ముందర దాన్ని కాల్చి వేసింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, ఇది యాక్చువల్లీ జరగకూడదాల్సిందా, మనం అనవసరంగా మాట్లాడినా రెచ్చగొట్టినాడు వెళ్ళే అని. అక్కడ అయిపోయిందా, వచ్చి అక్కడ దహనం చేసిన వెంటనే వీళ్ళందరూ ఓని నిజ ఆ మాట చాలా బాగుంటుంది అసలు. ఇంగ్లీష్లో 39 వచ్చిన చూడండి ఒకసారి త్వరగా. 39 వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. అది చూసిన వెంటనే జనులందరూ ఏమన్నారంట, యెహోవానే దేవుడు, యెహోవానే దేవుడు అని అందరు కేకలు వేసినారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచనంలో ఏలియా అంటాడు, అహాబ్ అంటాడు, అహాబు వర్షం ఒక సౌండ్ 41 వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. గట్టిగా ఏమని చెప్పండి. అహాబ్ ఏమన్నాడు, ఇదిగో విస్తారమైన వర్షం రాబోతా ఉంది. ఇన్ని సంవత్సరాలు కరువు నింది కదా, ఇన్ని సంవత్సరాలు కరువులో ఉన్నాం మనం, ఇదిగో వర్షం రాబోతా ఉంది, ఒక విస్తారమైన ధ్వని పుడతా ఉంది. ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెంట్ రెయిన్ అంటాడు. అబండెంట్ రెయిన్, ఒక సౌండ్ వస్తూ ఉంది నాకు, నువ్వు పోయి భోజనం చేయపో అహాబు. అప్పుడు వెంటనే మనోడు పోయి భోజనం చేస్తాడు, కూర్చొని భోజనం చేసి ఇంకా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అంటే అన్ని రోజులు సరి తినలేదని పాపం, కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ లోపు ఏలి ఏం చేస్తారంటే కర్మల పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చాలా విచిత్రంగా చేస్తారండి. మోకాళ్ళ మధ్యలో తల పెడతాడు. అది ఎట్లా పెడతాడు మనకు రాదు, ఇంటికి పోయినాక ట్రై చేయండి కావాలంటే. మోకాళ్ళ మధ్యలో తల పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా వర్షం కుమ్మరించండి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా జాగ్రత్తగా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ తన సేవకుడికి చెప్తాడు, ఒరే ఆ సముద్రం వైపు పోయి చూడిపోరా, ఏమైనా వర్షం వచ్చే ఆనవాళ్ళు కనిపిస్తున్నావు చూడిపో అన్నప్పుడు వాడు తిరిగి వచ్చి ఒక మాట అంటే ఏమంటాడు చెప్పండి. ఏమంటాడు? ఆ మాట మీద రోజు నేను ధ్యానం చేయాలనుకున్నాను. 43 వచనం చూడండి. తరువాత అతడు తన దాసుని పిలిపించి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా. ఏమన్నాడు చెప్పండమ్మా? ఏమన్నాడు? ఏమి కనబడట్లేదు అన్నాడు. దేర్ ఈజ్ నథింగ్ దేర్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ దేర్ ఈజ్ నథింగ్ దేర్, అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. మన విశ్వాస జీవితం ఇలా స్టార్ట్ అవుతుందండి. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసిన వెంటనే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ప్రార్థన చేసిన వెంటనే ఏమీ కనబడదు. ఆమె చెప్పండి గట్టిగా. మన విశ్వాసం జీవితం అలాగే ఉంటుంది. మనం ప్రార్థన చేస్తాం, వాగ్దానం పడుకొని ప్రార్థన చేస్తాం. ఫస్ట్ జరిగే పని ఏంటి చెప్పండి? ఏమీ కనపడలేదనండి, ఏమీ కనపడదు. ఎంత చేసినా కనపడదు. అప్పుడు ఏలి అంటాడు, మళ్ళీ పోయి చూసిరాపోరా. మళ్ళీ వచ్చి అదే మాట్లాడు, ఏం కనపడలేదు. మళ్ళీ పోయి చూసిరాపోరా. మళ్ళీ అంటాడు, ఏం కనపడలేదు అంటాడు. ఇలా 7 సార్లు పంపిస్తాడు. 7 సార్లు పంపించినా ఏమీ లేదు, ఏమి కనపడలేదు, ఏమీ లేదు, ఏం కనపడలేదు. మన విశ్వాస జీవితం ఇలాగా ఉంటుందండి. స్టార్టింగ్లో విశ్వాసం అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమి కనపడకపోయినా మళ్ళా ప్రార్థన చేయడం. ఆమె అనట్లేదు. ఏమి కనపడకపోయినా మళ్ళా ప్రార్థన చేయడం, ఏమి జరగకపోయినా మళ్ళీ ప్రార్థన చేయడం, ఏమి జరగకపోయినా మళ్ళీ విశ్వాసంతో ప్రార్థన చేయడం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఎరికో గోడల చుట్టూ తిరగండి. ఎన్ని రోజులు? 7 రోజులు తిరగండి. 6 రోజులు సైలెంట్గా తిరగండి. ఫస్ట్ రోజు తిరుగుతారు, ఏమవుతున్నప్పుడు ఏమీ కనపడదు, ఏమీ జరగదు, కానీ తిరగండి.
అట్లా 6 రోజులు తిరిగిన తర్వాత ఏమి జరగదు. అయినా మనం తిరగాలి. అదే విశ్వాసం. హల్లెలూయా. 7వసారి వస్తున్నప్పుడు వాడు అంటాడు, ఏం కనపడలేదు కానీ ఒక చిన్న మేఘం కనిపించింది, ఆ మేఘం కూడా ఒక మనిషి చేయలా కనిపించింది అన్నాడు. హల్లెలూయా. అది కనిపించిన వెంటనే, అది వినిపించిన వెంటనే ఏలియాకి ఎక్కడ లేని సంతోషం. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటాడు, వెంటనే పోయి అహాబు చెప్పు, తింటామని అడగపోయి చెప్పు, అహాబు నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే పెద్ద వర్షం రాబోతా ఉంది, నువ్వు అంత త్వరలో ఇంటికి చేరిపో అన్నప్పుడు అహాబు స్టార్ట్ అవుతాడు. హల్లెలూయా. అహాబు తన చారియట్స్ రథాలతో స్టార్ట్ అవుతాడు. ఒక మాట గమనించండి, ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ పోయి వచ్చి చూసినప్పుడు అక్కడ మేఘం లేదు, కానీ ఏలియా ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన వెంటనే మేఘం ఫార్మ్ కావడం స్టార్ట్ అయింది. ఆమె చెప్పండి గట్టిగా. మొదటిసారి చూసినప్పుడు మేఘం కనపడలేదేమో, కానీ మేఘం కనపడాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అది ఎట్లా స్టార్ట్ అవుతుంది చెప్పండి. సముద్రంలో నీరేం కావాలి? ఆవిరై ఆకాశంలోకి పోవాలి. నేనేం చెప్తున్నా అంటే, మొదటిసారి చూసినప్పుడే యాక్చువల్లీ పని స్టార్ట్ అయిపోయింది. ఆమె అనట్లేదు ఎవరు. హల్లెలూయా. కనపడలేదు అంతే, కానీ పని స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. దానియేలు కూడా అదే అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేసిన రోజే అక్కడ పరలోకంలో ఆన్సర్ రిలీజ్ అయిపోయింది. ఆమె చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఎరికో గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ ప్రజలు తిరుగుతూ ఉన్నారు కదా, స్టార్టింగ్ రోజు నుంచే పతనం స్టార్ట్ అయింది. ఎట్లా? ఆ ప్రాకారం చుట్టూ లక్షల మంది తిరుగుతూ ఉంటే కింద భూమిలో కార్యం స్టార్ట్ అయిపోయింది. ఫౌండేషన్ కదిలిపోవడం స్టార్ట్ అయింది. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఆ రోజులు తిరిగి లక్షల మంది తిరుగుతున్నప్పుడు, అంత వెయిట్ ఆ భూమి చుట్టూ పడతా ఉన్నప్పుడు లోపల ఏదో కార్యం జరుగుతూ ఉందా లేదా? ఆమేన్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇట్లా 4, 6 సార్లు చూసేటప్పుడు కార్యం జరుగుతూ ఉంది. 7వసారి కొంచెం చేయి కనిపించింది అంతే. ఆమేన్. సరే, మన విశ్వాసం కూడా ఇలాగ ఉంటుంది. స్టార్టింగ్లో ఏం కనపడదు, 6 రోజులు ఏం కనపడదు, అయినా మనం ప్రార్థన చేయాలి. 7వ రోజులు ఏమవుతుందంటే ఒకసారి కనిపిస్తుంది, కానీ చాలా చిన్నది కనిపిస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ చిన్నది ఏం చేస్తుంది ప్రభువా? నువ్వేం చెప్పినావు? అబండెంట్ రెయిన్ అంటే విస్తారమైన వర్షం. వాగ్దానం చూస్తే అట్లుంది, విస్తారమైన వర్షం. మేఘం ఎంత ఉంది? ఇంతే, చిన్న మనిషి చేయంత మేఘం ఇంతే ఉంది. ఏం సరిపోతుంది ప్రభువా? 5,000 మంది జనాలు ఉన్నారు, 5 రొట్టెల నుండి చెబుతారు, ఏం సరిపోతాయి? మనుషులు చూస్తే దండిగా ఉన్నారు, ఎంత ఉంది? 5 రొట్టెలు సరిగ్గా తింటే ఒకటి సరిపోదు. సరిగా అది అర్థమవుతుంది చెప్పేది. విస్తారమైన వర్షం ఎక్కడ? చిన్న మేఘం ఎక్కడ? విస్తారమైన జనసమూహం ఎక్కడ? 5 రొట్టెల నుండి చేపలు ఎక్కడ? హల్లెలూయా. గొలియాత్ ఎక్కడ? చిన్న రాయి ఎక్కడ? మన దేవుడు చేసే పనులు అలాగే ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఒక మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి ఆనవాళ్ళు కనిపించట్లేదేమో, అలాగే ప్రార్థన చేయి. ఇంత ప్రార్థన చేసినా ఏం కనిపించట్లేదు, దేవుడు చిన్నది చూపిస్తాడు. ఆ చిన్నది పట్టుకొని నమ్మేయి. దేవుడు తన కృప నీ మీద ఉంది అని చిన్న కార్యం ఎప్పుడైనా చూపించాడా? దేవుడు చిన్న ఆనవాళ్ళు చూపించాడా? అవునా కదా చెప్పండి. నేను వాగ్దానం గురించి మాట్లాడట్లేదు. దేవుడు ఏమో చెప్పినాడు, కరెక్ట్, మంచి మంచి పెద్ద వాగ్దానాలు చెప్పినాడు, కానీ చిన్న కృపను చూపించాడా? నువ్వేమనుకుంటున్నావు అంటే, అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను, ఇంకా నాకేం లేదు, అది ఇది అనుకుంటా ఉన్నావు, కానీ ఇంకా బతికే ఉన్నావు కదా. ఆ చిన్న చేయి కనపడట్లేదు నీకు. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? వాగ్దానం కనిపించకపోవచ్చు, కానీ దేవుని చిన్న చేయన కనిపిస్తా ఉంది కదా. ఆమేన్. ఆ చిన్న చెయ్యి కనిపించిందంటే చాలు. ఏలియా అనుకున్నాడు, రే అది మామూలు చేయి కాదురా, అది చిన్న చేయి అనుకుంటున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? అది మామూలు చేయి కాదు, అది ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగిన చెయ్యది. ఆమేన్. అది యోసేపుకు తోడున్న చెయ్యది, అది దానియేలుకు తోడున్న చెయ్యది, అది యెహోషువకు తోడున్న చెయ్యి, అది మోషేను నడిపించిన చెయ్యి, అది అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు వారికి తోడున్న చెయ్యది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది చిన్న చెయ్యి అని చిన్న చూపు చూడొద్దు. ఆమేన్. ఒక మాట, మన విశ్వాసము ఏమీ లేకుండా ప్రారంభమవుతుంది. ఏదో చిన్నగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఒకసారి నువ్వు అలాగే నమ్మితే, ఇప్పుడు చిన్న చేయి ఏం కావాలి? నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి? కొంచెం పెద్ద కావాలి, తర్వాత ఇంకొంచెం పెద్ద కావాలి. కానీ అట్లా కాదు. దేవుడు 6 రోజులు నిన్ను నిలబెట్టి 7వ రోజు మళ్ళీ చిన్న పని స్టార్ట్ చేసి 8వ రోజు మళ్ళీ ఇంకా ఎక్కువ చేయడు.
8వ రోజు సడన్గా దేవుడు విస్తారమైన వర్షం కుమ్మరిస్తాడు. ఎవరు ఆమె అనట్లేదు, నీకెవరికి ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఇంట్రెస్ట్ ఉందా? మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సడన్లీ. దేవుడు సడన్గా గొప్ప కార్యాలు చేయగలడు. ఇన్ని రోజులు అసలు ఏం జరగట్లేదు 6 సంవత్సరాలు అయిపోయింది, ఏం జరగట్లేదు ప్రభు అనుకున్నావు. జరిగినా కూడా ఏదో కొంచెం చేస్తున్నా ప్రభు అనుకున్నావు. కానీ అక్కడ కూడా నమ్మకంగా ఉంటే దేవుడు సడన్గా దేవుడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలడు. ఒక్క రాత్రిలో దేవుడు నీ ఇప్పుడు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలడు. మీరు నమ్మట్లేదంటే మీరు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ప్రభు ఇలాగే ఉన్నా అనుకున్నావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ నువ్వు అలాగే నమ్మకంగా ప్రార్థన చేస్తా ఉన్నావు. ఒక విచిత్రమైన మాట తెలుసా? ఏలియా ఈ దాసుని పంపించాడు చూసేకి. ఏలియా పోవచ్చు కదా చూసేకి, అంత విశ్వాసం ఉన్నాడు. దాసుని ఎందుకు పంపాలా? వీడు దాసుడు ఏం చెప్పినాడు? పోయి ఏమి లేదన్నాడు. ఏలియా పోయి రావచ్చు కదా. ఏలియాకి ఏం తెలుసా? ఏలియాకి కనిపించేది ఇంపార్టెంట్ కాదు, వినిపించింది ఇంపార్టెంట్. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. We walk not by sight but by faith. వెలుచూపుతో మనము మన జీవితం జీవించట్లేదు, కానీ దేంతో? విశ్వాసంతో మనం నడుస్తాం. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందో లేదో మరి. అందుకే చెవులు 2 మూసుకొని పోయేలాగా మోకాల మధ్యలో ముఖం పెట్టినాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. సరే, ఇవన్నీ జరిగినాయా? జరిగిన వెంటనే ఆహాబు వెళ్ళిపోయినాడు. రథాలు మంచి ఫాస్ట్లో వెళ్ళిపోయినారు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు ఏలియాకు తోడుండి ఏలియాను బలపరిచినాడంట. ఎంత బలపరిచినాడంటే ఆహాబు వాళ్ళ ఇంటికి పోయేలోపు, వాళ్ళ ఊరికి చేరేలోపు ఏలియా వాళ్ళకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయినాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడంట. ఆమె చెప్పట్లేదు. తన కాళ్ళను బలపరిచి అలా పంపించేశాడు దేవుడు, ఆ ఫాస్ట్గా పంపించేశాడు. సరే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దేనికోసం చెప్పండి? ఇప్పుడు ఈ పరిగెత్తినది భయంతో పరిగెట్టలేదు. దేనికోసం పరిగెత్తున్నాడు? సంతోషంతో పరిగెడతా ఉన్నాడు. దేవుడు బలపరిచినందుకు పరిగెత్తా ఉన్నాడు. సరే అని ఊరికి చేరిన వెంటనే ఈ ఆహాబు ఏం చేసినాడంటే ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి వాళ్ళ భార్యతో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. యెజబెలు ఏమైంది తెలుసా నిన్న అని స్టార్ట్ చేసినాడు. ఏలియా ఉన్నాడు కదా, మొత్తము ఆకాశం నుంచి అగ్గి దింపినాడు, తర్వాత ప్రవక్తలందరూ చంపేసినాడు, అది ఇది అన్నప్పుడు యెజబెలుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎందుకంటే చచ్చిపోయిందంత వాళ్ళే కదా. ఎక్కడ లేని రోషం వచ్చేసి, ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే యెజబెలు తన సేవకుని పంపిస్తుంది ఏలియా దగ్గరికి. ఒరే పోయి ఏలియాకి చెప్పు, రేపు ఈ టైంకి నీ శవం నా ముందు లేకపోతే నా పేరు యెజబెలే కాదని చెప్పు అని. ఎవరికి వార్నింగ్ ఇస్తుంది? ఎవరికంటే ఏలియాకి. ఏలియా మామూలుడా? ఏలియాకి వార్నింగ్ ఇస్తా ఉంది. ఆ వార్నింగ్ ఇచ్చిన వెంటనే ఏలియా ఏమన్నాడు చెప్పండి? రమ్మను చూసుకుందాం. మొన్ననే పోయి ఆకాశం అగ్గి దింపి వచ్చినాడు, రమ్మను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అక్కడి నుంచి ఎంత ఫాస్ట్లో పరిగెత్తుకొని వచ్చినా అట్లే ఫాస్ట్ పరిగెత్తుకు వెళ్ళిపోయినాడండి. పరిగెత్తుకుంటూ పోయి ఒక బదిలీ వృక్షం కింద రెస్ట్ తీసుకోవాలి కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నన్ను చంపేయి ప్రభువా, నాకు సాలైపోయింది ప్రభువా, ఇంతమందిలో మహారోషంగా బతికింది నేను ఒక్కడే ప్రభువా, ఇంకెవరు లేరు ప్రభువా, నన్ను చంపేయి అన్న వెంటనే దేవుడు వచ్చి తనకు సహాయం చేసి అక్కడ ఉపచారం చేస్తాడు. అక్కడ తర్వాత ఏలియా మళ్ళా బలం పొందుకుంటాడు. సరే, అదొకే. ఒక మాట గమనించండి. ఏలియా ఒకవేళ నిజంగా యెజబెల్ని చంపే కెపాసిటీ ఉంటే, నిజంగా నీకు చంపే కెపాసిటీ ఉంటే ఇంతవరకు వెయిట్ చేయదామె, ఎప్పుడో చంపేసేది. ఒక మాట చెప్పండి, ఈ మాట చెప్తాను, నీకు ధైర్యం తెచ్చుకోండి. సాతాను నీ కుటుంబాన్ని నాశనం చేయగలిగిన ఇంటే ఈ పాటికి అయిపోయేది అప్పుడే. ఆమె చెప్పట్లేదు ఎవరు? నిన్ను పడేయగలిగిన కెపాసిటీ వాడుకుంటే ఈ పాటికి అయిపోయేది. వాడు ఇంతవరకు వెయిట్ చేయడు. వాడు దొంగ దేనికోసం వస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. వాడు నాశనం చేసే కెపాసిటీ ఉంటే ఈ పాటికి అయిపోయేది. వాడు నాశనం చేసే కెపాసిటీ లేదు, ఊరికే బెదిరిస్తున్నాడు అంతే. నేను ఒక్కడే మిగిలిపోయినా ప్రభు, మహారోషంగా బతికి నేను ఒక్కడే మిగిలిపోయినా ప్రభు అన్నప్పుడు దేవుడు వెంటనే ఏం చెప్పినాడు చెప్పండి? తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి, కానీ తర్వాత దేవుడు ఏమన్నా అంటే, నువ్వు ఒక్కడే కాదు, నీ వెనకాల 7,000 మంది నేను ఇలాంటి వాళ్ళని నేను ఎత్తిపెట్టుకున్నాను అన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి.
ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అసలు ఏలియా యెజబెలు మాట నమ్మడానికి కారణం ఏంటో తెలుసా? యెజబెలు గురించి భయపడడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియాకి ఒక మాట తెలుసు, ఏమంటే ఏలియా కెపాసిటీ ఏలియాకి తెలుసు. ఏలియాకి ఏమంటే, ఏలియా ఏదైనా ఒక మాట చెప్తే జరిగి తీరుతుంది అంతే. ఏమన్నా కానీ ఏలియా చెప్పినాడంటే జరిగి తీరుతుంది అంతే. ఏలియా ఏమనుకున్నాడంటే, బహుశా యెజబెలు కూడా అదే పవర్ ఉందనుకున్నాడు. యెజబెలు ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందేమో అనుకున్నాడు. కానీ ఏలియాకి తెలియని విషయం ఏంటంటే, ఏలియా వెనకాల ఉన్న శక్తి వేరే, యెజబెలు వెనకాల ఉన్న శక్తి వేరే. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏలియా మాట నోటి మాట కింద పడకుండా కాపాడుతున్న దేవుడు ఒకడు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏలియా అనుకున్నాడు తన మాటకి శక్తి ఉందనుకున్నాడు, కానీ ఏలియా అది కాదు, నీ వెనకాల ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ యెజబెలు వెనకాల అలాంటి శక్తి లేదు. యెజబెలు నువ్వు నీకు మాట మీద అంత నమ్మకం ఎందుకు వచ్చిందంటే, నువ్వు కూడా సేమ్ ఆమె కూడా అంతే శక్తి ఉందనుకోండి. లేదు, ఆమె వెనకాల శక్తి లేదు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంతసేపు చేసింది నువ్వు ఒకడే కాదు, ఇక్కడ నువ్వు ఒక్కడే నిలబడి యుద్ధం చేస్తున్నావు అనుకున్నావు. ఇక్కడ నువ్వు మాట సెలవిస్తా ఉంటే ఆ మాట జరిగిస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. నువ్వు నిలబడి నువ్వు ఒక్కడు కాదు, కనిపించింది నువ్వు ఒక్కడు మాత్రమే. నీ వెనకాల ఉన్నది కనిపించని సైన్యం ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగాంశం అంతా ఒకటే. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివాడే కాదు, నువ్వు చూడ్డానికి ఒంటరివాడు ఉండొచ్చు, కానీ నీ వెనకాల దేవుని మహా సైన్యం ఒకటి ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాట ఆల్రెడీ చెప్పిన, కానీ ఇంకొకసారి ఎందుకు చెప్పాలనిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. అసలు దేవుడు ఏలియాని ఆమె ఏమనింది? ఆమె నువ్వు రేపు ఈ టైంకి చచ్చిపోతావు అనింది. కానీ దేవుడు ఆ మాటను చాలా సీరియస్ తీసుకున్నాడండి. చాలా సీరియస్ తీసుకున్నాడు. ఎంత సీరియస్ తీసుకున్నాడంటే, రేపు కాదు, ఎల్లుండి కాదు, 1 సంవత్సరం తర్వాత కాదు, 2 సంవత్సరాల తర్వాత కాదు, అసలు ఏలియాకి చావే లేకుండా చేస్తాడు దేవుడు. ఆమె చెప్పట్లేదండి ఎవరు. అసలు ఏలియా చనిపోలేదు, అలాగే కొనిపోబడ్డాడు పరలోకానికి. ఆమేన్. దేవుడు తన సేవకుని చాలా సీరియస్గా తీసుకున్నాడు. నా మెయిన్ మెసేజ్ పాయింట్ ఒకటి చెప్పేస్తా ఉన్నాను. ఆహాబు దేవునికి విరుద్ధంగా చేస్తే దేవునికి కోపం రగులుకొనింది. ఏలియా దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుని ప్రేమ ఏలియా మీదకి వచ్చింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని కోపం వస్తే కరువు వస్తుంది, కానీ దేవుడు ఏలియాని చూసి రోషం తెచ్చుకున్నాడండి. వీడు నా ఓడు. ఆమేన్. దేవుని కోపం వస్తే కరువు వచ్చేస్తుంది, కానీ దేవుడికి నీ మీద ప్రేమ వస్తే నిన్ను ఎవడన్నా ఒక్క మాట అంటే ఆయననే అనుకున్నాడు అంత ఫీల్ అయిపోతాడు ఆయన. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. నిన్ను ఎవడన్నా ముడితే ఆయనని ముట్టినంత ఫీల్ అయిపోతాడు. ఆమేన్. నువ్వు లోకంలో కొంచెం ఏమంటారు, నీకు పలుకుబడి లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుడు మాత్రమే దిక్కని బతుకున్నావు అనుకో, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ వెనకాల దేవుడు ఉన్నాడు. ఆయన నీ మీద పడేదంత ఆయన మీద పడేదేలాగా అనుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి కోపం వచ్చినట్లు బతికితే కరువు వచ్చేస్తుంది జీవితంలో, కానీ దేవునికి ఇష్టకరంగా బతికితే దేవుడు మొత్తం నీ నింద తాని మీద వేసుకుంటాడు. ఆయననే నిందించిన అనుకుంటాడు, ఆయన యుద్ధము చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాం ప్రియులారా. నువ్వు ఒంటరి వాడివి కాదు, దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఏమి కనపడలేదని భయపడొద్దు, ఏదో చిన్న చేయి కనపడిందని భయపడొద్దు. అలాగే ప్రార్థన చేయి. సడన్ గా దేవుడు ఒక విస్తారం వర్షం తీసుకురాగలడు. సడన్ గా దేవుడు అద్భుతం చేయగలడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే స్తోత్రం ప్రభువా, స్తోత్రం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభువా. ఏలియాని ఎవరేమైనా అంటే ఆయనే అన్నట్టు అంతగా రోషం తెచ్చుకున్నాడండి యేసయ్య. ఆయనను ప్రేమిస్తే ఆయన తిరిగి అలా ప్రేమిస్తాడు. ఆయనకి ఇష్టకరంగా జీవిస్తే ఆయననే మనకు మధ్యలో ఉండి మన యుద్ధాలు జరిగిస్తాడు. ఆయనకు మనం ఇష్టంగా జీవిస్తే నీ నోటి మాట కింద పడకుండా కాపాడతాడు ఆయన. అది ఆకాశం నుంచి అగ్ని రావాల్సినైనా సరే, ఆకాశం నుంచి వర్షం రావాల్సినైనా సరే, నీ నోటి మాటను జరిగించి తీరుతాడు. ఆయన అంత పర్సనల్గా తీసుకుంటాడు. అదే దేవునికి తిరగబడి జీవిస్తే, దేవునికి కోపం తెప్పి జీవిస్తే, నీ ఇంట్లో కరువు తీసుకొచ్చేస్తాడు ఆయన. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన నమ్మిన వారిని మోసం చేసే దేవుడు కాదు.
ఆయన నమ్మిన వారు పడిపోతున్నట్టు కనిపించిన వెనకలో ఉండి మొత్తం నడిపిస్తాడు ఆయన. ప్రభువా నీకు స్తోత్రం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతిపైన యేసు కూడా నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు ఇలాగ నీ పాద సన్నిధిలో చేరి నీ బిడ్డలుగా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అలాగే నా ప్రభువా, నీ యొక్క బల్లలో కూడా పాల్గొనే గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నీ బలలో పాల్గొంటుండగా తండ్రి, మీ రాకడ పర్యంతరమునైనా సంఘముగా నీకు సాక్షికరంగా నిలబడినట్లుగా నీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. నీ నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆత్మతో మీరు మమ్మల్ని అభిషేకించమని అడుగుతుంటున్నాం. అలాగే నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలను బట్టి కూడా నీకు స్తోత్రం నా తండ్రి. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించు, వారికి అన్ని విధాలు కూడా సహాయం దయచేయండి నాయన. అలాగే వాక్య పరిచర్య చేసిన నీ సేవకుని బట్టి కూడా నీకు స్తోత్రం. నీ సేవకుని దీవించండి, బలపరచండి, అభిషేకించిన ఆయన. అలాగే ప్రభా, కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. చెరు వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి నాయన. ఎవరైనా బలహీనం చేత, అనారోగ్యం చేత, వ్యాధుల చేత ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ముట్టండి, స్వస్థత దయచండి, విడుదల దయచండి, ఆరోగ్యము దయచండి, అద్భుతాలు చేసి మీరు మహిమ పొందండి. దేవానికి స్తోత్రం. అలాగే నా ప్రభా, ఇక యూట్యూబ్ ద్వారా వాక్య పరిచర్య ఎందరైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం. వారికి కావాల్సిన అన్ని విషయాలు కూడా సహాయం దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.